హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గేర్ హెడ్ ఇన్ తెలుగు. సో మన ఛానల్లో మీకోసం హ్యారియర్ స్టెల్త్ ఎడిషన్ రివ్యూ అయితే తీసుకొచ్చాను. బేసికలీ నార్మల్ డార్క్ ఎడిషన్ కన్నా ఈ స్టెల్త్ ఎడిషన్లో బ్లాక్ అండ్ బ్లాక్ థీమ్తో వస్తుంది. బాడీ కూడా మనకి మ్యాట్ బ్లాక్ ఫినిష్తో వస్తుంది. సో మనకి మెయింటెనెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. నార్మల్ డార్క్ ఎడిషన్ డస్ట్ పడినప్పుడు వాటర్ వాష్ క్లీనింగ్ ఇట్లా చేస్తే అయిపోతుంది. కానీ ఈ మ్యాట్ బ్లాక్తో వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అండ్ ఇది మనకి లెవెల్ 2+ యాడాస్ ఫంక్షన్తో వస్తుంది. అండ్ మీరు ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ ఆర్ బుక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మన కరీంఘాట్లో ఉన్న సెలెక్ట్ టాటా మోటార్స్కి వచ్చేయండి. మంచిగా మీకు షోరూమ్ డిస్కౌంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ క్వరీస్ కోసం కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. సో గైస్, ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఇస్ ద కీ ఫర్ టాటా హ్యారియర్ స్టెల్త్ ఎడిషన్. ఇక్కడ మీరు చూసుకుంటే అన్ని టాటా కార్స్లో వచ్చే కీసే ఇస్తున్నారు. లాక్ అన్లాక్, ఫాలో మీ హెడ్ ల్యాంప్స్, బూట్ ఓపెన్ అండ్ టాటా లోగో సేమ్ ఇస్తున్నారు. ఇంకా ఫ్రంట్ మనకు చూసుకుంటే కనెక్టింగ్ డిఆర్ఎల్స్ ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి సైడ్ ఇండికేటర్స్ కూడా వర్క్ అవుతాయి. ఫ్రంట్ ఆల్ బ్లాక్ గ్రిల్ వస్తుంది. ప్యాటర్న్ చూసుకుంటే బ్లాక్ థీమ్తో వస్తుంది. ఇదివరకు వేరే ప్యాటర్న్తో ఇచ్చేవాళ్ళు. టాటా లోగో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టాటా లోగో కిందనే ఫ్రంట్ కెమెరా అయితే ప్లేస్ చేశారు. దీంట్లో మనకి 360 డిగ్రీ కెమెరాస్ అయితే వస్తుంది. దాని గురించి మీకు వీడియోలో తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ ప్లేట్ ఎక్కడ ప్లేస్ చేశారు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, ఇంకా లోవర్ గ్రిల్లో యాడాస్తో వస్తుంది కాబట్టి ఫ్రంట్ యాడాస్ రేడర్ ఇక్కడ ప్లేస్ చేశారు. ఇంకా అండర్ బాడీ చూసుకుంటే ఫ్రంట్ పియానో బ్లాక్ ఫినిష్తో వస్తుంది. ఇదే ప్యాటర్న్ బ్యాక్ సైడ్ స్పేర్ వీల్ దగ్గర కూడా మీరు చూసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్తో వస్తుంది. కింద మనకు చూసుకుంటే కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్ అండ్ ఆల్సో ఏరోడైనమిక్ కోసం వర్కింగ్ ఎయిర్ వెంట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వెహికల్ ఎక్కడ చూసుకున్నా కానీ పియానో బ్లాక్ ఫినిష్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మ్యాట్ బ్లాక్ కలర్లో వస్తుంది. జస్ట్ మీరు టచ్ చేసినా కానీ అక్కడ మార్క్స్ అయితే పడుతుంది. అందుకే చెప్పే కదా మెయింటెనెన్స్ అయితే ఎక్కువ ఉంటుందని. ఇంకా విండ్షీల్డ్ మీద రే సెన్సింగ్ వైపర్స్ అండ్ ఫ్రంట్ యాడాస్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా అయితే కాదు, ఇది యాడాస్. ఫ్రంట్ కెమెరా టాటా లోగో కింద మనం చూసాం కదా. ఇంకా టైర్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి 245/55 సెషన్ 19 ఇంచ్ టైర్స్తో వస్తుంది. డ్యూయల్ టోన్ అలైస్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ స్టెల్త్ ఎడిషన్ కాబట్టి ఫెండర్స్ మీద స్టెల్త్ బ్యాజింగ్ చూసుకోవచ్చు. 2 సైడ్స్ ఇస్తున్నారు. అండ్ హ్యారియర్ బ్యాజింగ్ సైడ్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ డోర్స్ మీద ఇస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసరికి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్. మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా వస్తున్నాయి. సైడ్ కెమెరా బాటంలో ప్లేస్ చేశారు. అండ్ ఈ ఓఆర్విఎమ్స్ కూడా మ్యాట్ బ్లాక్ ఫినిష్తో వస్తుంది. ఇంకా ఫ్రంట్ డోర్ హ్యాండిల్స్ చూసుకుంటే మ్యాట్ బ్లాక్ ఫినిష్తో వస్తుంది. డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ కూడా మనకి కీలెస్ ఎంట్రీని ఆఫర్ చేస్తున్నారు. ఇంకా బ్యాక్ డోర్స్కి కీలెస్ ఎంట్రీ అయితే రావట్లేదు. ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళిపోదాం. రూఫ్ మీద చూసుకుంటే షార్క్ ఫిన్ యాంటీనా పియానో బ్లాక్ ఫినిష్తో వస్తుంది. అండ్ ఆల్సో పానోరమిక్ సన్ రూఫ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వస్తుంది. దీంట్లో హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అండ్ దీని కింద నేను సెలెక్ట్ చిన్న గ్రాఫిక్స్ చూసుకోవచ్చు. అండ్ రేర్ విండ్షీల్డ్ మీద చూసుకుంటే డీఫాగర్తో పాటు వైపర్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చిన్న గ్రాఫిక్స్ కనిపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాటా కార్స్ మీద మనం ఇది చూస్తాం. అండ్ అలాగే వోకల్ ఫర్ లోకల్ ఇది కూడా టాటా కార్స్లో చూస్తాం. అండ్ ఇక్కడ కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు. దీంట్లోనే టర్న్ ఇండికేటర్స్ కూడా ప్లేస్ చేశారు. చూడటానికి చాలా బ్రైట్గా అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలాగే రివర్స్ పార్కింగ్ లైట్స్ కింద మీరు చూసుకుంటే రిఫ్లెక్టర్స్ కూడా వస్తున్నాయి. వీటిలోనే ఏరోడైనమిక్ కోసం ఎయిర్ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మిడిల్లో చూసుకుంటే టాటా లోగో, దాని కిందనే రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ప్లేస్ చేశారు. అండ్ అగైన్ నెంబర్ ప్లేట్ మౌంట్ చూసుకోవచ్చు. దాని కిందనే హ్యారియర్ బోల్డ్ లెటర్స్తో బ్యాజింగ్ ఇస్తున్నారు. ఇంకా రేర్ బంపర్ విషయానికి వస్తే మ్యాట్ బ్లాక్ ఫినిష్తో వస్తుంది. 2 రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఇస్తున్నారు. అండ్ రేర్ స్కిప్ ప్లేట్ చూసుకుంటే గ్లాసీ బ్లాక్ ఫినిష్తో వస్తుంది. ఫ్రంట్ కూడా మనం ఇదే సేమ్ చూసాం. ఇంకా బూట్ స్పేస్ చెక్ చేద్దాం. ఈ హ్యారియర్లో మనకి ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ ఫంక్షన్తో అయితే వస్తుంది. కీలోనే లాంగ్ ప్రెస్ చేస్తే బూట్ అనేది ఓపెన్ అవుతుంది. కస్టమర్ సాటిస్ఫై విధంగా ఫిట్ అండ్ ఫినిష్ కూడా బాగా చేశారు. ఇంకా బూట్లో యూజ్ చేసిన ఎలిమెంట్స్ చూసుకుంటే దీంట్లో మనకి పెద్ద పార్సెల్ ట్రే ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడైతే లేదు. ఇంకా బూట్ చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది. 445 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్తో వస్తుంది. దీంట్లో రేర్ సీట్స్ని రిక్లైన్ చేసి చాలా ఈజీగా పడుకోవచ్చు. ఏమైనా టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ లగేజ్ పెట్టుకున్నప్పుడు కానీ ఇదైతే యూజ్ అవుతుంది. బూట్ స్పేస్ లేదనే మాట అయితే ఉండదు. రేర్ సీట్స్ 60/40 స్ప్లిట్ సీట్స్తో వస్తుంది. సో ఏమైనా లాంగ్ ఐటమ్స్ క్యారీ చేసేటప్పుడు మీకు చాలా ఈజీ అయితే ఉంటుంది. ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే బూట్ ల్యాంప్ అయితే ఉంది. అండ్ పక్కనే పార్సెల్ హుక్ ప్లేస్ చేశారు. ఈ హ్యారియర్లో మనకి 9 JBL స్పీకర్స్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి సబ్ వూఫర్. ఇంకా స్పేర్ వీల్ విషయానికి వస్తే ఈ హ్యారియర్లో బూట్లో అయితే ఇవ్వరు, అండర్ బాడీలో ఇస్తున్నారు. ఒకసారి అది కూడా చూద్దాం. అండ్ ఇక్కడ బూట్ ఓపెన్ చేయడానికి కీలో ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో బూట్ని క్లోజ్ చేయడానికి కూడా బటన్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ పైన ప్లేస్ చేశారు. బట్ ఇదే బటన్ పక్కన ఎక్కడైనా ప్లేస్ చేస్తే బాగుండేది. బికాజ్ నాకు పర్సనల్గా ఆ ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే 5.8 అండ్ అబోవ్ హైట్ అయితే ఉండరు అందరూ. 5 to 5.5 హైట్ ఉన్న వాళ్ళు స్ట్రగుల్ అవుతారనిపించింది. ఇంక ఇదనమాట బూట్ గురించి.
ఇంక సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ ఫ్యూయల్ ట్యాంక్ లీడ్ అయితే ఉంది. 50 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఇంకా రేర్ డోర్ అయితే ఓపెన్ చేద్దాం. డోర్స్ అయితే హెవీ ఉన్నాయి బికాస్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. వైడ్గా అయితే ఓపెన్ అయ్యాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కార్బన్ నోయర్ లెదర్ ట్రీట్మెంట్తో అయితే వస్తుంది. ఈ స్టెల్త్ ఎడిషన్లో డోర్స్ ఓపెనర్స్ కూడా డార్క్ క్రోమ్ ఫినిష్తో వస్తుంది. ఇక్కడ పవర్ విండో బటన్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ హ్యాండిల్ బార్కి లెదర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇంక ఇక్కడ చూసుకుంటే డ్యూయల్ డోర్ పాకెట్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే JBL స్పీకర్స్. టాప్ మోడల్లో అలాగే రేర్ ప్రైవసీ కర్టెన్స్ ఇస్తున్నారు. మాన్యువల్లీ వేసుకోవచ్చు. ఇంకా లోపల కూర్చొని ఇంటీరియర్ డిజైన్ అయితే చూద్దాం. లియన్ లెగ్ రూమ్ కూడా కావాల్సినంత అయితే ఉంది. చాలా స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. నా హైట్ వచ్చేసరికి 6 feet. సో నాకే ఇంకా స్పేస్ అవైలబుల్గా ఉంది. అండ్ అండర్ థై సపోర్ట్ చూసుకుంటే నా హైట్కి నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మ్యాగజైన్ హోల్డర్స్ ఇస్తున్నారు. ఇంకా హెడ్ రెస్ట్ మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు. మిడిల్లో హెడ్ రెస్ట్ అయితే మిస్ అయింది. అలాగే సెంటర్ ఆర్మ్ రెస్ట్ చూసుకోవచ్చు. అండ్ అలాగే కప్ హోల్డర్స్ కూడా దీంట్లో ఇస్తున్నారు. అండ్ వైట్ రీడింగ్ ల్యాంప్ వస్తుంది. ఇంకా గ్రాబ్ హ్యాండిల్ హుక్ కూడా ఇస్తున్నారు. ఈ సైడ్ కూడా సేమ్ 2 sides గ్రాబ్ హ్యాండిల్ అండ్ హుక్స్ కూడా ఇస్తున్నారు. అండ్ ఎయిర్ బ్యాగ్స్ టాటా కార్స్ అంటే సేఫ్టీకి పెట్టింది పేరు. సో ABC పిల్లర్స్కి ఎయిర్ బ్యాగ్స్ చూసుకోవచ్చు. ఇంకా సీట్స్ విషయానికి వస్తే బ్లాక్ లెదర్ సీట్ కవర్స్ చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా ఈ లెదర్ ట్రీట్మెంట్తో వస్తుంది. ఇంకా మిడిల్లో హంప్ చూసుకుంటే ఇది అసలు మ్యాటరే కాదు. చాలా చిన్నగా వస్తుంది. రేర్లో ముగ్గురు కూర్చొని చాలా కంఫర్టబుల్గా జర్నీ చేయొచ్చు. ఇంకా మిడిల్లో చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. USB అండ్ Type-C పోర్ట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా మెయిన్ థింగ్ అని చెప్పొచ్చు, పెద్ద మూన్ రూఫ్తో వస్తుంది. రేర్ హెడ్ రెస్ట్ దగ్గర వరకు ఈ మూన్ రూఫ్ ఉంటుంది. ఇదన్నమాట డాష్బోర్డ్ డిజైన్ అయితే మొత్తం పియానో బ్లాక్ ఫినిష్ని యూజ్ చేశారు. అండ్ అలాగే హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ 2 sides వీటిని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇదన్నమాట బ్యాక్ రో అయితే ఇక్కడున్న హ్యాండిల్స్ని లాగితే మనం రేర్ సీట్స్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. ఆల్రైట్, ఇంకా డ్రైవర్ సైడ్కి వెళ్ళిపోదాం భయ్య. మీకు చెప్పాను కదా కీలెస్ ఎంట్రీ ఫంక్షన్స్తో అయితే వస్తుందని డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్. ఈ డోర్స్ అయితే హెవీగా ఉన్నాయి. నేను పర్సనల్గా ఫీల్ అయ్యింది బికాస్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ అని కూడా చెప్పుకోవచ్చు. 4 doors వార్నింగ్ ల్యాంప్స్ ఇస్తున్నారు. కార్బన్ నోయర్ లెదర్ ట్రీట్మెంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ స్టెల్త్ ఎడిషన్లో డోర్స్ ఓపెనర్స్ వచ్చేసరికి డార్క్ క్రోమ్ ఫినిష్తో వస్తుంది. ఇక్కడ పవర్ విండో స్విచెస్ ఉన్నాయి. అండ్ ఈ హ్యాండిల్ బార్కి లెదర్ ట్రీట్మెంట్తో ఇస్తున్నారు. ఇంకా డోర్ పాకెట్స్ చూసుకుంటే బిగ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. అంబ్రెల్లా హోల్డర్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ స్పీకర్ని ప్లేస్ చేశారు. ఇంకా పైన చూసుకుంటే ఓవర్వీఎం కంట్రోల్స్, ఆటో ఫోల్డ్ ఫంక్షన్స్ కూడా చూసుకోవచ్చు. ఇంకా సీట్స్ విషయానికి వస్తే దీంట్లో మనకి 6-way పవర్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో 3 మెమరీ ఫంక్షన్స్తో వస్తుంది. సో 3 members వరకు వాళ్ళకి నచ్చినట్లుగా సీట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఈ 1, 2, 3 బటన్స్లో మీరు మెమరీ పెట్టుకున్న బటన్ని కనుక ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సీట్ ఇంతకు ముందు సెట్ చేసుకున్న యాంగిల్లోకి వచ్చేస్తుంది. అండ్ ఆల్సో వెంటిలేటర్ సీట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. 3 stage వెంటిలేషన్ ఫంక్షన్స్తో ఇస్తున్నారు. అండ్ ఈ వెహికల్ వచ్చేసరికి 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ లోవర్లో హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఇక్కడ మీకు లెదర్ ట్రీట్మెంట్తో వస్తుంది. అండ్ అలాగే పియానో బ్లాక్ ఫినిష్ ఇక్కడ చూసుకోవచ్చు. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇక్కడ ప్లేస్ చేశారు. ఇంకా లోపల కూర్చొని చెక్ చేద్దాం ఎటువంటి ఫీచర్స్ ఆఫర్ చేశారనేది. ఇంకా లోపల చూసుకుంటే చాలా ప్రీమియం ఉంది. మొత్తం డార్క్ థీమ్ ఇక్కడ చూసుకోవచ్చు. అంబియంట్ లైటింగ్ నైట్ డ్రైవ్ చేసేటప్పుడు ఒక ప్రీమియం ఫీల్ అనేది ఇస్తుంది. ఇక్కడ డాష్బోర్డ్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ కార్బన్ ప్యాటర్న్ ఇస్తున్నారు. ఇంకా ఎయిర్ వెంట్స్ చూసుకుంటే స్లిక్ డిజైన్తో వస్తుంది. దీని చుట్టూ పియానో బ్లాక్ ఫినిష్తో ఇస్తున్నారు. అండ్ ఇంకా అంబియంట్ లైటింగ్, కలర్స్ అండ్ థీమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా గ్లవ్ బాక్స్ చూసుకుంటే బిగ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ని ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో లైట్ అండ్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. హ్యారియర్కి సంబంధించిన మాన్యువల్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా డాష్బోర్డ్ మీద మిడిల్లో JBL స్పీకర్ వస్తుంది. అదనమాట. ఇంకా ఫ్లోటింగ్ స్క్రీన్ చూసుకుంటే 15.3 inch టచ్ స్క్రీన్ వస్తుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే, కనెక్టెడ్ వెహికల్ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ 2.0 ఫ్యూచర్ అన్నీ వస్తాయి.
అమెజాన్ అలెక్సా క్లైమేట్ కంట్రోల్ JBL స్పీకర్స్ వస్తుంది కాబట్టి JBL మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీడియా, మూడ్ లైట్, ఇంకా నావిగేషన్, ఫోన్, టాటా అసిస్ట్, రేడియో ఇవన్నీ మీరు ఇక్కడి నుంచి బ్రౌజ్ చేయొచ్చు. దీంట్లో మనకి 360 డిగ్రీ కెమెరాస్తో వస్తుంది కాబట్టి ఒకసారి సరౌండింగ్ వ్యూస్ అయితే చూసుకుందాం. 2D, 3D ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్కి స్విచ్ అవ్వచ్చు. కెమెరా క్వాలిటీ అయితే లో లైట్లో కూడా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. టచ్ రెస్పాన్స్ కూడా పర్లేదని చెప్పొచ్చు. ఇంకా మూడ్ లైట్ చూసుకుంటే మనం అంబియంట్ లైట్స్ ఇక్కడ నుంచి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన కలర్స్లో ఫ్రంట్ అండ్ రేర్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అసలు కొన్ని థీమ్స్ అయితే ఇస్తున్నారు, దీని ద్వారా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే డిమ్ అండ్ బ్రైట్ కోడ్ చేసుకోవచ్చు. ఇదనమాట ఈ స్క్రీన్ గురించి. బట్ దీంట్లో చాలా ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. అన్ని ఇన్ డీటెయిల్గా కవర్ చేయాలంటే 2 to 3 hours అయితే పడుతుంది. అండ్ కింద ఎయిర్ వెంట్స్ చూసుకోవచ్చు. అండ్ ఆల్సో టచ్ బేస్డ్ HVAC కంట్రోల్స్ చూసుకోవచ్చు. దీంట్లో హ్యాజర్ లైట్స్ కానీ బూట్ ఓపెన్ కానీ 360 డిగ్రీ కెమెరా ఇక్కడి నుంచి స్విచ్ అవ్వచ్చు. అండ్ అలాగే AC కంట్రోల్స్ ఇక్కడి నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. USB పోర్ట్స్ ఉన్నాయి అండ్ వైర్లెస్ ఛార్జింగ్. దీంట్లో మనకి 4 డ్రైవ్ మోడ్స్తో వస్తుంది. టెరెన్ మోడ్, రఫ్ మోడ్, ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ అండ్ రాక్ మోడ్స్ ఇలా అయితే స్విచ్ అవ్వచ్చు. సైడ్స్కి మోడ్ సెలెక్షన్ బటన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. అండ్ అలాగే ఎలక్ట్రిక్ పార్కింగ్ అండ్ హ్యాండ్ బ్రేక్ చూసుకోవచ్చు. మిడిల్లో పియానో బ్లాక్ ఫినిష్తో వస్తుంది. ప్రీమియం అయితే ఉంది ఓవరాల్గా. అండ్ 3 కప్ హోల్డర్స్ వస్తున్నాయి. ఆమ్రెస్ట్ కింద కూలింగ్ స్టోరేజ్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో 12 volt సాకెట్, USB Type-C ఉంది. ఇంకా కో డ్రైవర్ సైడ్ మనకి మిర్రర్ ప్లేస్ చేశారు. మిడిల్లో LED డోర్ లైట్స్ ఉన్నాయి. SOS ఎమర్జెన్సీ బటన్, సన్ రూఫ్ కంట్రోల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. హ్యూజ్ ఎలక్ట్రిక్ పానరామిక్ సన్ రూఫ్. ఒకసారి ఓపెన్ అండ్ క్లోజ్ చేసి చూద్దాం దీని ఫంక్షన్స్ని. అండ్ వాయిస్ కమాండ్తో కూడా దీన్ని ఆపరేట్ చేయవచ్చు. ఇంకా ఆటో డైమింగ్ IR-VMs చూసుకోవచ్చు. డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్స్ ఇస్తున్నారు. ఇంకా స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే లెదర్ ఫినిష్డ్ 4 స్పోక్ స్టీరింగ్తో వస్తుంది. టాటా లోగో ఓన్లీ కార్ ఆన్లో ఉన్నప్పుడు మనకు కనిపిస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్, రైట్ సైడ్ చూసుకుంటే క్రూజ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. టాప్ మోడల్లో ప్యాడల్ షిఫ్టర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఆటో వైపర్స్ ఉన్నాయి అండ్ ఆటో హెడ్ ల్యాంప్స్ ఫంక్షన్స్ కూడా చూసుకోవచ్చు. ఇంకా డ్రైవర్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి చూసుకుంటే దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ 10.24 inch డ్రైవర్ సైడ్ క్లస్టర్ అయితే వస్తుంది. సెంటర్లో మనకి లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవచ్చు. స్టీరింగ్ కంట్రోల్స్ని యూజ్ చేసి ట్రిప్ A, ట్రిప్ B, డ్రైవ్ అసిస్ట్, వెహికల్ ఇన్ఫో, పవర్ అండ్ టార్క్, టైర్ ప్రెషర్ అండ్ కనెక్టివిటీ ఫీచర్స్, మెసేజ్, కంపాస్, సర్వీస్కి సంబంధించిన ఫీచర్స్ ఆఫర్ చేస్తారు. అండ్ ఆల్సో టాకో స్పీడ్ చూసుకుంటే ఫుల్లీ డిజిటల్ అయితే వస్తుంది. గేర్ ఇండికేటర్ ఇవన్నీ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకా బానెట్ ఓపెన్ చేసి అండర్ ద హుడ్ చూద్దాం. ఇంకా ఇంజన్ విషయానికి వస్తే క్రయోటెక్ 2 లీటర్ టర్బో చార్జ్ ఇంజన్తో వస్తుంది. 1956cc ఇన్లైన్ 4 సిలిండర్తో వస్తుంది. 167.62 bhp, 350 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. గేర్ బాక్స్ చూసుకుంటే 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. 2 ఫ్రంట్ వీల్ డ్రైవ్సే. మైలేజ్ చూసుకుంటే 15 to 16 kilometers వస్తుందని కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేశారు. కానీ 14 అయితే పక్కా వస్తుంది. ఇంక ఇన్సులేషన్ కూడా హుడ్ చాలా హెవీగా ఉంది. టాటా కార్స్ కదా, ఆ మాత్రం ఉండాలి. అండ్ ఇదనమాట గైస్ టాటా హ్యారియర్ స్టెల్త్ ఎడిషన్ రివ్యూ అయితే. సో గైస్ మీరు ఈ స్టెల్త్ ఎడిషన్ గురించి ఏమనుకుంటున్నారో కింద పక్కాగా కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఏ కార్ రివ్యూ కావాలన్నా కానీ కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో ఆ రివ్యూ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇలాంటి కార్స్ అండ్ బైక్స్ కంటెంట్ తెలుగులో డైలీ కావాలనుకుంటే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డ్రైవ్ సేఫ్.